చేస్తారు. ఇళ్లను ఆక్రమించడం చూసాం. కానీ ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని సుంకోలులో వాగుని ఆక్రమించి రోడ్డు వేసేశారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. వాగు పరిసర ప్రాంతాల్లో నివసించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలంలో వర్షపు నీరు ఇళ్లలోకి వస్తుందని వాపోతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో. ఇదేదో ప్రకృతి సృష్టించిన బీభత్సం కాదు. ఏలూరు జిల్లాలోని సుంకులులో వాగు ఆక్రమణకు గురికావడంతో దాని పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. కొండగట్టు నుంచి కాంతమ్మ చెరువుకు వర్షపు నీరు వెళ్లే వాగును పూడ్చి రహదారిగా మార్చేశారు. మరికొంతమంది మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. సమస్య అంటే ఊరి నడిబొడ్డులో ఉన్న రామాలయం పక్కన వాగు, కొంతమంది ఆ వాగుని పూడ్చి రోడ్డుగా వేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఆ నీరు ఎటువైపు వెళ్ళాలో తెలియక ఇళ్ల వైపు మళ్ళీ ఇంట్లో ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగవచ్చు. ఎందుకంటే మా విలేజ్లో చాలా వరకు ఆ వాగు పక్కన ఉన్న ఖాళీ ప్లేసుల్లో అలా పశువులను కానీ వాళ్ళ బాత్రూములు కానీ అవి కట్టుకున్నా ఉన్నారు. సో ఆ వాగుని పూడ్చి చేస్తే ఇప్పుడు మాకు ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఆ వరదంతా వచ్చేసి మా ఇళ్ల పైన పడి మాకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగేటట్టుంది. ఈ విషయాన్ని తీసుకెళ్లి అధికారులకు మేము చెప్పాము. నూజివీడు ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్తే ఇది మా పరిధిలో లేదు, ఇది ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి, నేను ఓన్లీ బౌండరీస్ వరకు ఫిక్స్ చేయగలను అని చెప్తున్నారు. అలాగని చెప్పేసి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మేము ఎంఆర్ఓని కనుక్కొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని అధికారులు దృష్టిలోకి తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ పనిని ఆపగలిగితే ఊరు చాలా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. వాగు ఆక్రమణ జరుగుతున్న సమయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించినా స్పందించలేదని వాపోతున్నారు గ్రామస్తులు. నూజివీడు ఎంఆర్ఓకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. వాగు ఆక్రమణ తాము ఆపలేమని, దానికి సరిహద్దులు మాత్రమే తాము నిర్ణయిస్తామని అధికారులు చెప్పారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. వాగు అనేది తాతల కాలం నుండి కొండ వరద అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది గ్రామస్తులు పెద్దలు ఏం చేస్తున్నారంటే ఈ వాగు పూడ్చేసి రోడ్డుగా చేద్దామని చెప్పి చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వరద వచ్చినప్పుడు ఆ వరద నీరు మొత్తం ఇళ్ల మీద పడినప్పుడు దానివల్ల చాలా నష్టం కలిగిద్దండి. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ మీ ద్వారా చెప్పగలుగుతున్నానండి. ఇప్పటికే ఈ వాగు కొంతమేర ఆక్రమణకు గురైందని, ఇప్పుడు పూర్తిగా లేకుండా పోతే వర్షాకాలంలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి తాము అన్ని విధాలా నష్టపోతామని వాపోతున్నారు. దాదాపు కిలోమీటర్ మేర వాగు ఆక్రమణకు గురవుతుందని ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదంటున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాగు ఆక్రమణకు గురికాకుండా తక్షణమే అడ్డుకోవాలని వేడుకుంటున్నారు. తమ ఇళ్లు ముంపుకు గురికాకుండా కాపాడాలని కోరుతున్నారు. ఇవే బులెటిన్.